బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నువ్వుల లడ్డూలు రెడీ చేసుకుందామండి. వాటికి కావాల్సిన నువ్వులు, బెల్లము, ఇలాచి పౌడర్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక స్టవ్ వెలిగించుకొని ముక్కుడు పెట్టిందండి. ఇక నువ్వులు అయితే కేజీ తీసుకుంటే కేజీ బెల్లం తీసుకోవాలి, హాఫ్ కేజీ నువ్వులు తీసుకుంటే హాఫ్ కేజీ బెల్లం తీసుకోవాలి. ఇక నేనైతే గ్లాస్ కొలతతో తీసుకుంటున్నా. ఈ కప్పు నువ్వులు తీసుకున్నా చూడండి. ఈ కప్పుతోనే బెల్లం కూడా కొలత తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? వేయించుకుందాం నువ్వులని. చూడండి, ఇక నువ్వులు అయితే వేగిపోయినాయి. ఇక వేగినాయి అని ఎట్లా తెలవాలంటే ఇక చిటపటి సౌండ్ వస్తుంది చూడండి. అవి చూడండి, ఇలా సౌండ్ అయితే వస్తుంది. ఇక చూడండి సౌండ్ అయితే ఎట్లా వస్తుందో, చిటపట సౌండ్ ఇట్లా వస్తుంది. ఇక నువ్వులు వేగినాయి అన్నట్టు తెలియని వాళ్ళకైతే ఇలా చెప్తున్నాను. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, నువ్వులు చల్లారనివ్వాలి. చూడండి, ఇక బెల్లాన్ని అయితే ఇట్లా తురిమిన చాక్తోనైతే ఇక చిన్న చిన్నగా. ఈ కప్పుతోనే నువ్వులు తీసుకున్నా కాబట్టి ఈ కప్పుతోనే బెల్లం తురిమిన అయితే ఒలుసుకుందామండి. ఇక మీరైతే కేజీ చొప్పున తీసుకుంటే కేజీ బెల్లానికి కేజీ నువ్వులు అయితే తీసుకోవాలి, హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీ. ఇక మీకు ఎంత సరిపడంత తీసుకోవాలండి. ఇక మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఎట్లా చేసుకుంటారో. నేనైతే గ్లాస్ తీసుకున్నా బెల్లము. ఓకేనా ఫ్రెండ్స్? కొన్ని ఇలాచీలు అయితే ఇట్లా పౌడర్ చేసుకున్నానండి. పాకానికి అయితే కొన్ని వాటర్ తీసుకుందామండి. ఫస్ట్ ఈ బెల్లంలో వాటర్లను అయితే ఈ బెల్లం వేద్దామండి. ఇక బెల్లం అయితే కరుగుతుంది. చూడండి, ఇక బెల్లం అయితే పాకం రెడీ అవుతుంది. ఇందులోనైతే ఇలాచి పౌడర్ వేస్తున్నానండి. చూడండి, ఇక పాకం అయితే రెడీ అయిపోయింది. పాకం రెడీ అయిందని తెలుసుకోవడానికి ఇక వాటర్ వేసి అయితే చెక్ చేసుకోవాలండి. ఇంకా చూడండి ఇక ఎట్లా అయిందో, ఇట్లా ఇంకో తీయ పాకం లాగా ఇక చూడండి. ఇందులో అయితే ఇక నువ్వులు పోసేస్తున్నానండి. నువ్వులు పోసి కలుపుకోవడమే. చూడండి, ఇక ఇట్లా అయితే అయిపోయింది. ఇక మంచిగా సరిపోయిందండి. ఇక చూడండి రెడీగా అయిపోయింది. ఇది చల్లారినాక లడ్డూల్లాగా కట్టుకోవాలండి. ఇక ఆఫ్ చేస్తున్నా గ్యాస్ అయితే. చూడండి, ఇక చేతులకైతే కొంచెం నెయ్యి పూసుకున్నానండి. ఇక నెయ్యి పూసుకొని అయితే లడ్డూలు కడదాము. చల్లారింది, మరి బాగా చల్లారలే, గోధుమ వెచ్చగా అవుతుందండి. ఏ లడ్డూలు చేసినా పాకం అయితే పర్ఫెక్ట్గా రావాలండి. పాకం పర్ఫెక్ట్గా వస్తే లడ్డూలన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ సైజులో అయితే కట్టేస్తున్నాను. చూడండి, ఈ సైజులో అయితే లడ్డూలు కట్టేస్తున్నాను. మనకు షాప్లలో దొరుకుతాయి కదండి, ఈ సైజులోనే. ఇక నేనైతే పిల్లలకి ఇంట్లో రెడీ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక నువ్వుల లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. పర్ఫెక్ట్ కొలతలతోనైతే తీసుకొని చేసిన. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. పాకం అయితే ఏ లడ్డులకైనా, రవ్వ లడ్డులైనా, ఈ నువ్వుల లడ్డులైనా, ఏ లడ్డులైనా, బూందీ లడ్డులైనా పాకం మాత్రం పర్ఫెక్ట్ రావాలి. పాకం రాకుంటే లడ్డులు మాత్రం విచ్చుకోపోతాయి. పాకం చూసుకోండి సరిగ్గా వచ్చేలాగా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ షాప్లో తీసుకొచ్చిన వాటిలానే ఉన్నాయి, కాకపోతే ఇంకా టేస్ట్ బాగున్నాయండి. నేనైతే ఇలాచి పౌడరు, నెయ్యి, చేతులకు నెయ్యి పెట్టుకొని ఇట్లా లడ్డూలు రెడీ చేసిన కాబట్టి మొత్తం నెయ్యి స్మెల్ వస్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒకటైతే టేస్ట్ చేసి చూద్దామండి. ఎక్కువ నేను స్వీట్ ఐటమ్సే చేస్తున్నాను ఈ మధ్య. అయితే హాట్ ఐటమ్స్ కూడా చేస్తాండి మీకోసం అయితే. మా సార్కి, మా పిల్లలకైతే స్వీట్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టము. అందుకోసమే స్వీట్ ఐటమ్స్ అయితే ఎక్కువ చేస్తున్నా. మీకోసం అయితే హాట్ ఐటమ్స్ కూడా చేసి చూపిస్తాను. టేస్ట్ చూద్దామండి. సూపర్ టేస్ట్ ఉన్నాయండి. ఓకేనా ఫ్రెండ్స్?